అది ఏం జరిగిందో ఒక 2 నెలల నుంచి అతను నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పున్నారు. సో దాంట్లో అతను పోలీస్ వారిని అడగడం జరిగింది రక్షణ కల్పించమని. తర్వాత మధ్యలో ఒకసారి కోర్టుకు పోయి కూడా గన్మ్యాన్ తెచ్చుకోవడం జరిగింది. ఏదో చిన్న కారణం అని చెప్పేసి మళ్ళీ ఆ గన్మ్యాన్ కూడా తీసేయడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళు అనామకుడు మండల అధ్యక్షుడు కానివాడు ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయిన వాళ్ళకు గన్మ్యాన్లు ఇస్తున్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 2 ఇస్తున్నారు. జీపులు పెట్టి సైరన్లు పెట్టి తొలకపోతున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక గన్మ్యాన్ ఇస్తారు. ప్లస్ వైఎస్ఆర్సీపీలో కాకుండా ఇన్ఛార్జీలు కానీ కొంతమంది ముఖ్యమైన లీడర్లకు ఎవరికైనా గన్మ్యాన్ కావాలంటే కూడా ఇవ్వడం లేదు. ఇది పూర్తిగా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలనే కనపడుతుంది. సో ఈ మర్డర్ వెనుక కూడా ప్రభుత్వం యొక్క సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 19 అందరూ గెలవాలనే ఉద్దేశంతో ఇప్పటికే క్యాండిడేట్లను మ్యాక్సిమం సెలెక్ట్ చేసి గడప గడపకు వైఎస్ఆర్ అనే ప్రోగ్రాం పెట్టి గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్లో ఇచ్చిన హామీలన్నీ మోసపూరితమైన హామీలని అవన్నీ ఇచ్చేసి ప్రజల్లో తీసుకొని పోవడం జరుగుతుంది. దాంట్లో మా జిల్లాలో చురుగ్గా చెరుకులపాటి నారాయణ రెడ్డి కూడా తిరిగాడు. జిల్లాలో అందరూ తిరుగుతున్నారు. చాలా చురుగ్గా బాధ్యత తీసుకుని తిరిగి ఈరోజు నిన్నటితో ఆయనది పత్తికొండ తాలూకాలో ప్రతి గ్రామంలో తిరిగినా అనిపించుకునేది అయిపోయింది. అనుకోకుండా 30వ తారీఖు కూడా ప్లీనరీ కాన్ఫరెన్స్ అంతా పెట్టుకొని ఒక ప్లీనరీ లాగా పెట్టి మంచి సభ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అతను దాదాపు 10 రోజుల నుంచి కూడా దీని మీద తిరుగుతా ఉన్నాడు. సో ఈ తిరగడం వల్ల ప్రత్యర్థులు కొంతమంది అతన్ని ఒక అడ్వాంటేజ్గా తీసుకొని మర్డర్ చేయడం జరిగింది. సో దీనికి నాకు తెలిసి పూర్తిగా ప్రభుత్వం అండ ఉంటుంది. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం మారినప్పుడు ఈ హత్యలు జరగడం అనేది రివాజ్గా మారిపోతుంది. రేపు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు టీడీపీ వారు హత్య గావింపబడ్డారు, టీడీపీ వారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వారు హత్య గావింపబడ్డారు. ఇప్పుడు నెక్స్ట్ వైసీపీ వస్తే కూడా ఇలాంటి హత్యలు ఆగిపోతాయి అని ఎవరు చెప్పలేరు. ఇది మిత్తంగా కూడా ఎవరు చెప్పలేరు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు అయితే ఖచ్చితంగా ఇలాంటి రాజకీయ హత్యలు కావచ్చు, వర్గ పోరు కావచ్చు, వర్గాల మధ్య హత్యలు కావచ్చు ఆగుతాయి అనేసి ఎవరు చెప్పలేరు. అయితే ఇక్కడ నారాయణ రెడ్డికి అవతల ప్రత్యర్థి వర్గం ఎవరు వాళ్ళు హత్యలు చేశారు, కానీ దీన్ని ప్రభుత్వానికి ఎందుచేత ఆపాదిస్తున్నారు? ఈడ మీరు అన్నట్లు వైఎస్ఆర్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే మర్డర్లు చేసిన మొదటి నుంచి మా జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా రాజశేఖర రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు నింద మోపుతున్నారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు కాదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు తండ్రిని చంపిన వాళ్ళు బయట ఉన్నారు కదా. రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నారు కదా. వాళ్ళ మీద ఏమైనా అత్తడి చేశాడా? 2005లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా మాజీ మంత్రి పరిటాల రవీంద్ర, అంటే అనంతపురం ఎమ్మెల్యే, పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్య చేశారు. దాంట్లో ప్రభుత్వం హస్తం ఉందని అప్పట్లో టీడీపీ వారు ఆరోపించారు. ఆ దాంట్లో వాస్తవం ఉందంటారా లేదంటారా? వాస్తవం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా ఎంకరేజ్ చేసినాడు కాదు. ఈరోజు చంద్రబాబు అంటే ప్రభుత్వం హస్తం ఉంది అనడంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఈడ పక్షపాతం ఈడ కనబడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా ఒకరే కదా, ఎమ్మెల్యే కదా. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో అయితే ఇద్దరు సమానమైన వ్యక్తులే కదా. వారికి 2 గన్మెన్లు ఇచ్చి ఈడ ఒక గన్మెన్ ఇవ్వడానికి కారణం ఏమి? ప్రభుత్వము పక్షపాతాన్ని ఎమ్మెల్యేలకనే చూపిస్తుంది. స్టార్టింగ్ కింది స్థాయికి ఎందుకు రాదు? ఎందుకంటే ఇక్కడ కర్నూలు జిల్లాలో 14లో 11 వైఎస్ఆర్సీపీ గెలిచింది. సో టోటల్గా 3 సంవత్సరాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకు వచ్చిన తెలుగుదేశం వల్ల తిట్టుకుంటున్నారు. మీరు 3 సీట్లే గెలుచుకున్నారు, మిగతా గెలుచుకోలేకపోయినారు అని. సో ఆయన వల్ల ఒత్తిడి జరుగుతుంది. నాకు ఆ ఒత్తిడి వల్ల వాళ్ళ ఆధిపత్యం కోసం కొన్ని చేయాల్సింది వస్తుంది. గతంలో ఫ్రాక్షన్ అనేది ఈ కంట్రోల్ మొదటి నుంచి ఇప్పుడు కాదు, దాదాపు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, భాస్కర్ రెడ్డి గారి కంటే ముందు నుంచి ఉంది ఈ ఫ్రాక్షన్ జిల్లాలో. ఇది ఎవరు పెంచి పోషించి కాదు, గ్రామాల్లో ఆధిపత్యం కోసం తిరుగుతావచ్చు. కర్నూలు జిల్లాలో అటువంటిది తర్వాత రాజకీయ నాయకుల మధ్యలో వచ్చింది. ఆ రాజకీయాల మధ్యలో వచ్చినప్పుడు ఈ ఇన్వాల్వ్మెంట్ ఎవరిది వచ్చింది? క్రిమినల్ హైయర్స్ వచ్చారు. ఎక్కడ కూడా నాకు నువ్వు శత్రువు అయితే నేను డైరెక్ట్గా పొడిచేటోని కాదు, ఎవరికి 1,50,000 ఇచ్చి అట్లా చేసింటారు. అటువంటి వ్యవస్థను పూర్తిగా మాఫీ చేసేయడానికి ప్రయత్నం చేశారు. సీతారామచంద్ర గారు ఎస్పీ గారు ఉన్నప్పుడు క్రిమినల్ వల్ల ఇది జరుగుతుంది, ఈ క్రిమినల్స్ని తీసేసి అయిపోతుందని చెప్పేసి మ్యాక్సిమం జిల్లాలో ఎంతమంది
ఈ క్రిమినల్ హైడ్స్ ఉన్నారు వాళ్ళందరినీ ఏరి కూడా తీసివేయడం వల్ల ఈరోజు 14 10 ఏళ్ళు జిల్లాలో ప్రశాంతంగా ఉంది.